హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సిద్దిపేట జిల్లాలో అయితే ఉన్నాము. సిద్దిపేట జిల్లా దుమ్మెట మండలం అయితే ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఈరోజు మనకి సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకైతే లోన్ మాఫ్ చేయడం జరుగుతుంది ఈరోజు 4 గంటలకి. సో దానికి సంబంధించింది పీడిఎఫ్ కూడా మనకి ఆయా మండలాల్లో అయితే రావడం జరిగింది. ఈ రైతు రుణమాఫీపై ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఏ విధంగా అనుకుంటున్నారనేది వీళ్ళ మాటలు విందాము. మీరంతా రైతులేనా? లోన్లు తీసుకున్నారా? బ్యాంకులలో తీసుకున్నారా? ఈరోజు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ₹1,00,000 లోపు రైతు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మనకి అకౌంట్లో పడుతుంది. ఈ రైతు రుణమాఫీపై మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మంచిదే అనుకుంటున్నాము. రుణమాఫీ చేస్తాడు మంచిదే రేవంత్ రెడ్డి సీఎం. మళ్ళీ వచ్చేసరికి కూడా ఆయనకి మళ్ళీ ఆయనకే ఓటేస్తారా? మీరు సంతోషంగా ఉన్నారా? మీకు మాఫీ అయిందా? మాఫీ 2 లక్షల వరకు కాలే, 1,00,000 వరకు అవుతున్నాయి. అందరికి అయితే ఆశ. ఆల్రెడీ ₹1,00,000 లోపు లిస్ట్ వచ్చింది కదా, వచ్చింది. మీ వల్ల ఎవరికైనా మాఫీ అయిందా ఈ ₹1,00,000 లోపు లిస్ట్లో? అయిందా? సో మీ పేరండి? భాస్కర్. మీ పేరు సార్? హర్లాల్. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? రైట్, చెప్పండి. నమస్కారం అండి, మీ పేరండి? మీ ఊరికి కొద్దిగా పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ ₹1,00,000 లోపు రైతు రుణమాఫీ చేయడం జరిగింది కదా, మంచి పని అనుకుంటున్నాం. కానీ డిసిసి బ్యాంక్ ₹1,00,000 మాఫీ చేయలే. ₹1,00,000 లోపే కదండి ఈ రోజు మనకి, అంటే అవి కూడా అయితే మరి అది మాఫీ కాలేదు, అవుతుందో లేదో అని ఎదురు చూస్తున్నాం. కొంచెం టెన్షన్ అయితే ఉంది, అవుతుందో కాదా అని. ఎందుకంటే మన పక్క వాళ్ళకై మనకు కాకపోతే అదో రకమైన బాధనే అది. అయితే మీ డిసిసి బ్యాంక్ మీరు ₹1,00,000 లోపు ఉన్నాయా? ₹1,00,000 బయట ఉందా మీ అమౌంట్? ₹1,00,000 ఉందా? అంటే మితితో కలిపి ₹1,00,000 దాటవచ్చు. మనకి మీ అమౌంట్ అనేది నెక్స్ట్ రానున్న మంత్ అవుతుందో ఆగస్టులో అయితే మాపే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకి అన్నట్టుగానే, అంటే మనకి పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మనకి ఇచ్చినటువంటి హామీ మేరకి అన్నట్టుగానే రైతులందరికీ రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి? మంచిగానే ఫీల్ అవుతున్నాం, సంతోషపడుతున్నాం. రైతులు అందరు మాఫీ చేస్తే సంతోషపడతాం. కొందరికి ఇచ్చుడు, కొందరికి ఇవ్వకూడదు, బాధాకరం అవుతుంది. మరి అన్ని చేస్తా అన్నాడు కానీ ఈ వికలాంగులకు పింఛన్ ఇస్తలేడు. వికలాంగులకు పెన్షన్ ఇవ్వట్లేదు. దానికి ఏదో సంవత్సరం నుంచి కేసీఆర్ అట్లే చేస్తా అట్నే పోయిండు. ఈయనకి సంవత్సరం 7 నెలల నుంచి ఈయనకి ఎదురు చూస్తున్నాం. ఏది మనకి ఆల్రెడీ అంటే పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్ 3,000 ఏవైతున్నాయో, వికలాంగులకు 6,000, అదేవిధంగా సాధారణ పెన్షన్స్ ఏవైతున్నాయో 2,000 నుంచి 4,000కి ఇస్తా అని చెప్పి ఏవైతున్నాయో అవి పెంచి ఇవ్వట్లేదు, వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి మీరు అనుకోవడం జరుగుతుంది, అంతేనా? సో మీరు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీరు కోరుకోవడం జరుగుతుంది. రైట్. సో మీరు చెప్పండి సార్, మీ పేరండి? సార్ మీ పేరండి? చెప్పండి, మీరు ఎట్లా భావిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే భావిస్తున్నాం, కానీ అందరికి సాయం చేసే ప్లాన్ చేయాలి. అందరు సాయం చేసే ప్లాన్ చేయాలి. ఆల్రెడీ మనకి విడతల వారీగా స్టార్ట్ అయింది. త్వరలో మిగతా ఏవైతున్నాయో అవి కూడా మాఫీ అయ్యేదామని చూద్దాం. అదేవిధంగా మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సార్ అయితే జయరాం నాయక్ గారు అయితే చెప్పడం జరిగింది, ఈ ఆసర పెన్షన్లు ఏవైతున్నాయో ఆసర పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు వెంటనే పెరుగుతూ లబ్ధిదారులకు చేకూర్చాలని చెప్పి కూడా తను కోరుకోవడం జరిగింది. సో మనకి రానున్న రోజుల్లో అవి కూడా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, రైతుల మాటల్లో ఈ రైతు రుణమాఫీ గురించి మనం క్లియర్ కట్గా అయితే చూసుకున్నారు. అదేవిధంగా ఈ పెన్షన్స్ ఏవైతున్నాయో పెన్షన్లు కూడా త్వరలో పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్ త్వరలో లబ్ధిదారులకు కూడా చేకూర్చాలని చెప్పి అయితే వీరు భావిస్తున్నారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.